శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా? అయితే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శుక్రవారం ఏ పని చేసినా కూడా శుభం కలుగుతుందని అంటారు. అయితే తెలుసో తెలియకో శుక్రవారం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు కలుగుతాయి, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అసలు శుక్రవారం ఏ పనులు చేయవచ్చు, ఎలాంటివి చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమం వద్దు. కొంతమంది శుక్రవారం రోజు పూజా మందిరంలో దేవీ దేవతల విగ్రహాలు, పటాలు, పూజలో వాడే పూజా సామాగ్రి శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పటికి పరిస్థితులు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలు శుభ్రం చేసుకోవడానికి బుధ, గురువారాలు బాగుంటాయి. అలాగే సోమవారం కూడా చేసుకోవచ్చు. శుక్రవారం ఇవి బయట పడేస్తే మీ సంపదనకు కూడా పడేసినట్లే. కొంతమంది ఇల్లో పనికిరాని విరిగిపోయిన దేవతల విగ్రహాలు, పగిలిపోయిన అద్దం, దేవుళ్ళ పటాలు దేవాలయంలో చెట్టు కింద పెట్టాలి. అంతేకాని శుక్రవారం రోజు ఇలా ఇంటి నుంచి లక్ష్మిని బయట పాడేయకూడదు. అలా పంపిస్తే కూడా మీ ఇంటి లక్ష్మీదేవత వెళ్ళిపోతుంది. శుక్రవారం అప్పుతో ముప్పులు. శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే సహాయం చేయండి. అంతేకాని ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో నుంచి లక్ష్మిని అలా బయటికి పంపకూడదు. ప్రతిరోజు సాయంత్రం సంధ్యావేళలో దీపాలు వెలిగించాలి. ఆ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ద్వారాలు మూసేయకూడదు. సాయంత్రం సమయంలో అస్సలు మూయకూడదు. ఇంకా శుక్రవారం లక్ష్మీదేవిని ఎవరికి ఇవ్వరాదు. సాధారణంగా మనం బంధువులకు ఇళ్లలో శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి ఇవ్వకూడదు. లక్ష్మీ చేతిలో ఉన్న విగ్రహాన్ని ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటిలో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తరగని సంపద రావాలంటే మీరు ఇలా చేయాల్సిందే. ఇంట్లో శ్రీ మహాలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో అష్టోత్తర శతనామాలు పూజించాలి. ముత్తైదులకు కుంకుమ, పసుపు, తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో కనకదార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం, మణిద్వీప వర్ణన వంటివి పారాయణం చేయడం వల్ల సంపదలు మీ సొంతం అవుతాయి. ఇలాంటివి చేయడం వల్ల శుక్రవారం రోజున మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయకండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి